హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న అంగన్వాడీ స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ స్కూల్ చూస్తే ఏ పిల్లలైనా చేరాల్సిందే, అసలు రాను అన్న పిల్లలు కూడా వచ్చి కూర్చోవలసింది, అంత బాగుంది అంగన్వాడీ స్కూలు. సో ఒకసారి అంగన్వాడీ స్కూల్ చూద్దాం. అదేవిధంగా అంగన్వాడీ స్కూలు ఎలా ఉంటుంది, పిల్లలు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, ఇక్కడున్న మేడం అడిగి తెలుసుకుందాం రండి. అసలు ఎంత బాగుంది చూడండి, అసలు ఈ బొమ్మలు ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేయకుండా ఎలా ఉంటుంది. సో నాకైతే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ అయితే సూపర్ నచ్చింది. ఇవన్నీ చూడగానే మామూలుగా చిన్న పిల్లలు గోల్ చేస్తారు, నేను వెళ్ళనని. బట్ ఈ అంగన్వాడీ స్కూల్ చూస్తే కంపల్సరీ వెళ్తారు, నాకు తెలుసు అయితే. సో లోపల కూడా పిల్లలు చాలా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం రండి. హాయ్, చూడండి పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారు. చెప్పండి. అలా ఫిష్ స్టాండ్ అప్. నమస్తే చెప్పండి. అలా స్టాండ్ అప్ నాని నిమిష. ఓకే, చూడండి పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో. సో ఇక్కడైతే చాలా డీసెంట్ గా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ రూమ్ కానీ, ఇక్కడ డెకరేషన్ కానీ, సో నీట్నెస్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ. నమస్తే మేడం. నమస్తే అండి. నాకైతే ఎంట్రీలోనే మీ స్కూల్ అయితే నచ్చేసింది మేడం. థ్యాంక్ యూ. మామూలుగా అంగన్వాడీ స్కూల్ చూస్తూ ఉంటాం మేడం, చిన్నగా ఉంటాయి, నార్మల్ గా ఉంటాయి. బట్ ఇక్కడ చూస్తే బొమ్మలతో కానీ అసలు డెకరేషన్ కానీ మాకైతే చాలా అట్రాక్ట్ అనిపించింది. సో ఎలా మేడం ఇలా? అంగన్వాడీ స్కూల్ అంటేనే ఆటపాటలతో కూడిన విద్య మేడం. మేము అంగన్వాడీ స్కూల్ ఏంటంటే ఫస్ట్ గర్భవతి దగ్గర నుంచి, అంటే గర్భవతి అంటే మనకి ఎర్లీ రిజిస్ట్రేషన్ 2వ నెల నుంచే మేము అంగన్వాడీ స్కూల్లో ఆ తల్లిని నమోదు చేసుకుంటాము. 2వ నెల అని తెలవగానే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ అంటే నెల పెరగవలసిన బరువు గురించి కానీ, బ్లడ్ పర్సంటేజ్ గురించి కానీ, తీసుకోవాల్సిన ఫుడ్ గురించి కానీ మేము అంగన్వాడీ స్కూల్లో గర్భవతి నమోదు అని మేము చేస్తామండి. గర్భవతి నమోదు అంటే ఆ గర్భవతితో పాటు ఒక్క గర్భవతికి మనం ఫీడింగ్ గురించి చెప్తే తెలియదు, అందుకని వాళ్ళ ఇంట్లో ఉన్న అత్త, మామ, భర్త ఎవరుంటే వాళ్ళని అందరిని పిలిపించి మేము గర్భవతి నమోదు అనే కార్యక్రమం ద్వారా మేము ఆ గర్భవతిని మేము అంగన్వాడీ స్కూల్లో నమోదు చేసుకుంటాము. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాను? వాళ్ళకి అంటే మేము ప్రతి నెల 1వ తేదీ 3 కేజీలు రైస్, 1 కేజీ దాలు, 1/2 లీటర్ ఆయిల్ ఇస్తాం. రైస్ అంటే రేషన్ కి సంబంధించి, కిట్ కి సంబంధించి మేము 1 కేజీ రాగి పిండి, 1 కేజీ అటుకులు, జొన్న పిండి 1 కేజీ, 1/2 కేజీ వేరుశనగ చిక్కీలు, 1/2 కేజీ ఎండు ఖర్జూరం, 1/2 కేజీ బెల్లం. వీటి ద్వారా అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఓన్లీ ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ ఇస్తాం. ప్రెగ్నెంట్ దగ్గర మా దగ్గర నమోదైన దగ్గర నుంచి ఆమె డెలివరీ అయ్యి బిడ్డకి 6వ నెల నుండి 7 వచ్చిన దాకా మేము మా అంగన్వాడీ పరిధిలోనే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అదనంగా, వాళ్ళు తినే ఫుడ్ కి అదనంగా మేము ఇస్తాం. అంగన్వాడీ స్కూల్లో టీటీల దగ్గర నుంచి అన్ని మేమే వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తాం, నెల బరువు తీస్తాం, చూస్తాం. మేడం పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 3 కంప్లీట్ అయ్యి 4 రావాలి. అంటే 36 నెలల దగ్గర నుంచి రాసుకుంటాము. కాకపోతే ముందే 1 నెల ముందు నుంచి మేము అలవాటు కోసం అని, అంటే అప్పటికప్పుడు చేర్పిస్తే పిల్లలు ఏడుస్తారు కదా, బాలం మేము టీహెచ్ఆర్ ఇస్తాం. 6వ నెల నుండి 7 వచ్చిన దగ్గర నుంచి టీహెచ్ఆర్ ఇస్తాం. ఆ టీహెచ్ఆర్ లో బాలామృతము 2.5 కేజీ ఇస్తాము, 25 ఎగ్స్ ఇస్తాము, 2.5 లీటర్ పాలు ఇస్తాము. పిల్లలకు కూడా ఇస్తాం. ఇంటికి ఇస్తారా? డైలీ ఇక్కడే వెళ్ళి ఇంటికి ఇస్తాము. ఓకే. టీహెచ్ఆర్ పిల్లలకైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు అయితే ఇవి బాలామృతము, కోడిగుడ్లు, పాలు ఇంటికి ఇస్తాము. గర్భవతులు, బాలింతలకు కూడా ఇంటికే ఇచ్చేస్తాము. వీళ్ళకైతే ఇక్కడే పెట్టేస్తారు. ప్రీ స్కూల్ కి వచ్చే పిల్లలకి ఇక్కడే ఇస్తాం. ఉదయాన్నే స్కూల్ కి రాగానే ఎగ్ ఇస్తాము, 12:30కి అన్నం పెడతాము, మళ్ళీ 3 అట్లాగా పాలు తాపించి పంపిస్తాం పిల్లలు. సో వీళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయండి? 9 to 4. ఉదయం 9 to ఈవినింగ్ 4 వరకు ఇక్కడే ఉంటారు మేడం. ఎలాంటి ఇబ్బంది లేదుగా? ఏమి అంటే పిల్లలు కొంచెం గోల్ చేయడం అలాగా ఏం చేయరా? మేము సముదాయించుకొని అలవాటు చేసుకోవాలి కదా, మనం సముదాయించుకొని నేను ఇస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది మేడం ఈ అంగన్వాడీ స్కూల్ అయితే. ఎందుకంటే డెకరేషన్స్ నాకు తెలుసు పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ చేసే ఇయే మేడం, ఈ బొమ్మలు.
సో దాని వల్లనే మేబీ పిల్లలు మీ దగ్గర ఎక్కువ ఉంటున్నారు. సో గోల్ చేయరా మేడం? చేస్తారు మేడం, మనం సంప్రదాయించుకొని వాళ్ళకి. అంటే అంగన్వాడీ స్కూల్ అంటేనే ఆట పాటలతో కూడింది. మామూలుగా మేమేం చేస్తాం, టావతిని కూర్చోండి, రాయండి, రుద్దండి అని ఇట్లా చెప్పము. చూసా కదా ఆ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, బిల్డింగ్స్. ఆ బిల్డింగ్ ద్వారా మేము ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాగా ఈ బిల్డింగ్ ద్వారా ఇట్లాగా అంటే ఎలా పెట్టాలి బిల్డింగ్ ఎలా పెట్టాలి అని. ఇప్పుడు ఈ మంకీ ఉంది కదా, ఈ మంకీ పిల్లలు రాగానే కొంతమంది ఏడుస్తుంటారు కదా, మేమేందంటే మాకు ఎలిఫెంట్, మంకీ ఇట్లా ఉంటాయి అన్నమాట. అవి ఎలా అరుస్తాయి, మంకీకి అరిచే విధానము, మంకీ ద్వారా గుడ్ మార్నింగ్ చెప్పే విధానము, ఇట్లాంటి ద్వారా వాటిని పిల్లల్ని మేము అట్రాక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవి ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, ఇది పిల్లలకి చూపిస్తాము. వీటి ద్వారా కూడా పిల్లలు కొంచెం మరీ అక్కడే కూర్చొని పెట్టి రుద్దించడం కాకుండా ఇవి వీళ్ళకి ఇచ్చామనుకో, ఇదేంటి షిప్, ఇదేంటిది ఓ తెలుగు వస్తుంది, ఇక్కడ షిప్ అనేది ఇంగ్లీష్ వర్డ్ వస్తుంది. ఆ విధంగా మేము ఆట పాటల ద్వారా మేము పిల్లలకి అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. ఒకసారి మీరు పిల్లలతో ఎలా ఉంటారు ఒకసారి చూపియండి మేడం. అలా స్టాండ్ అప్. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు టాపిక్ ఏందో తెలుసా మనకి? రైన్ రైన్ గోవే, రైన్ చెప్పుకోవడం. రైన్ రైన్ గోవే వచ్చా మీకు? నేర్చుకుందామా? ఎవరికన్నా వచ్చామో చెప్పండి ఫస్ట్. వచ్చా? ఇటు వచ్చి చెప్పమ్మా. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Up in the ha ha ha. 1, 2. What are the shoe? 3, 4. Saturday, 5, 6. Pick up the 6, 7, 8. 11, 9, 10. Every class. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. గౌతమ్ కి బాగా చెప్పాడు కదా. చూసారా ఈ బుడ్డోడు అయితే ఎంత ఫాస్ట్ గా చెప్తున్నాడో. జస్ట్ వీళ్ళు అంగన్వాడీ స్కూల్లో ఇంకా ఎల్కేజీకి వెళ్ళలేదు, కానీ అయినా వీళ్ళు మాత్రం సూపర్ టాలెంట్ గా ఉన్నారు. భలే ట్రైన్ చేస్తున్నారు పిల్లల్ని అయితే. వీడైతే సూపర్ అంటే సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. మీ పేరేంటి? గౌతమ్ సింహ. ఎప్పుడు జాయిన్ అయ్యావు ఇక్కడ? 2 years. ఎక్కడ మీ ఇల్లు? ఇటు పోయి ఇటు తిరగాల. నన్ను కూడా తీసుకెళ్తావా? మీ మదర్ నేమ్ ఏంటి? పావని. మీ డాడీ? శ్రీను. బ్రదర్ ఉన్నారా? వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Gautam Singha. వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్? My mother name is Bhavani. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? My father name is Sinu. వాట్ ఈస్ యువర్ బ్రదర్ నేమ్? My brother name is Mahesh. చూసారు అసలు ఎలా ఎంత బాగా చెప్తున్నాడు. మామూలుగా మనము స్కూల్లోకి జాయిన్ చేపిస్తేనే పిల్లలు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతారు, బట్ వీడైతే జస్ట్ అంగన్వాడీ స్కూల్లోనే ఇంత బాగా నేర్చుకున్నారంటే. నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు? My miss. మీ మిస్ పేరు ఏంటి? వాట్ ఈస్ యువర్ మిస్ నేమ్? My miss name is Sohani Miss. వీళ్ళు కరెక్ట్ చెప్తున్నాడు మేడం అన్ని. ఓకే, క్లాప్స్ కొట్టండి మా గౌతమ్ కి. బాగా చెప్పావు. ఏజ్ ఎంత ఉంటుంది మేడం ఒక్కొక్కరికి? 3+ నుంచి జాయిన్ చేసుకుంటాం మేడం. ఒక్కొక్క బిడ్డకి ఈ అమ్మాయికి 4+. ఓకే, అంటే ఈ అమ్మాయి ఎల్కేజీ. అంటే ఎల్కేజీ అంటే మామూలుగా ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తారు కదా? అట్లా లేదు మేడం, మాకేందంటే అంగన్వాడీ స్కూల్లో 5 కంప్లీట్ అయ్యి 6 వచ్చిన దాకా మేము ఇక్కడే చెప్తాము. అందుకని 3+ జాయిన్ అయిన దగ్గర నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మేము ఇక్కడే చెప్పి ఫస్ట్ క్లాస్ కి సర్టిఫికేట్ ఇస్తాం మేడం. ఓకే, మా దగ్గర అంగన్వాడీ స్కూల్లో సర్టిఫికేట్ మేము మామూలు స్కూళ్ళల్లో ఎట్లా ఇచ్చి పంపిస్తారో మేము కూడా 5 కంప్లీట్ అయిన తర్వాత ఆ బిడ్డని మేము ఫస్ట్ క్లాస్ కి జాయిన్ చేసేటప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి ప్రమోట్ చేస్తాం స్కూల్. ఇది ఎప్పటి నుంచి మేడం ఇలా జరుగుతుంది? మామూలుగా అయితే ఎల్కేజీ, యూకేజీ బయట జాయిన్ చేస్తారు. 2018 నుంచి మేడం ఇట్లాగా సర్టిఫికేట్లు అంటే నర్సరీ, ఎల్కేజీ. అప్పుడు మెర్జ్డ్ స్కూల్స్ అని పెట్టారు మేడం. ఆ మెర్జ్డ్ స్కూల్స్ చేసిన దగ్గర నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. మామూలుగా మనం నర్సరీ జాయిన్ అవ్వడానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో అట్లా వెళ్ళి జాయిన్ అవుతుంటాము. సో మామూలుగా అంగన్వాడీ స్కూల్ ఏంటంటే చదివేస్తే డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్ కి వెళ్ళిపోతారు గవర్నమెంట్ స్కూల్కి అయితే. బట్ ఇలాంటిది కొత్తది తీసుకురావడం చాలా బాగుంది. మేమేంటంటే మేడం ఇక్కడ పిల్లలకి ABCDలు, నెంబర్స్, వర్డ్స్, టేబుల్స్ మొత్తం అసైనింగ్, డిసైనింగ్ ఆర్డర్ లెటర్స్ మొత్తం నేర్పిస్తాం మేడం. పిల్లలు నేర్చుకునే విధానం బట్టి మేము కూడా నేర్పించి
వాళ్ళని మాకు కూడా సాటిస్ఫాక్షన్ గా ఉండాలి కదా, Okay. అందుకని నేను ఖచ్చితంగా అయితే పిల్లలకి నేర్పించి పంపిస్తాను. నాకు తెలిసి మీరైతే మీ వర్క్ 100% చేస్తున్నారు మేడం. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ఈ పిల్లల్ని చూసిన తర్వాత, ఈ పిల్లలు మాట్లాడిన తర్వాత, సో ఈ బుడ్డోడు అయితే సూపర్ టాలెంట్ గా ఉన్నారు. ఒక్కొక్కరు కానీ సూపర్ గా చెప్తున్నారు మేడం. Thank సో you, madam. మొత్తం మీరే మేడం నాకు తెలిసి, మీ వల్ల వీళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు. అవును మేడం. ఈ బాబు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యింది మేడం. ఓకే, కానీ చూసుకున్నారు, ఆ పేరెంట్స్ చూసుకుంటారు మనకు అక్కడ మెరిట్ గా ఉందా ఇక్కడ మెరిట్ గా ఉందా అని. మేమేంటంటే ఇళ్ళకి వెళ్ళి చెప్తాం, బడి బాట ప్రోగ్రామ్ అని చేస్తాం మేడం. అట్లా వెళ్ళినప్పుడు బడి బాట చేసినప్పుడు మా స్కూల్లో బుక్స్ అవన్నీ ఉంటాయి మేడం. ఇప్పుడు స్టోరీ ఉంది కదా, స్టోరీకి సంబంధించి బుక్స్, పిల్లలకి లెటర్ కి సంబంధించి బుక్స్ అట్లా ఇస్తారు. అవన్నీ మేము తల్లిదండ్రులకు చూపించి వాళ్ళని మోటివేట్ చేసి మేము స్కూల్లో జాయిన్ చేసుకుంటాం మేడం. సూపర్ అంటే సూపర్ గా ఉంది మేడం, చాలా బాగుంది. నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నేను అంగన్వాడీ స్కూల్లో చూసాను మేడం, నాకు ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది, చాలా అట్రాక్ట్ అనిపించింది ఇక్కడైతే. సో మీ టీచింగ్ కూడా నాకు బాగా నచ్చింది, బాగా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, హాయ్ చిల్డ్రన్స్, ఈ రోజు మనం స్టోరీ చెప్పుకుందామా? స్టోరీ పేరేంటంటే ద లయన్ అండ్ ద మౌస్, అంటే సింహం మరియు ఎలుక. సింహం ఎవరు చెప్పండి? లయన్, సింహం. ఓకే, సింహాన్ని ఏమంటాం మనము? అడవికి రాజు కదా. అడవికి రాజు ఎవరు? అందరు చెప్పండి, అడవికి రాజు ఎవరు? సింహం. ఆ సింహం గురించి ఈరోజు మనం స్టోరీ నేర్చుకుందామా? ఇదిగోండి చూడండి, సింహము మరియు ఎలుక. ఎలుక తెలుసా? మీరు ఎక్కడైనా చూసారా ఎలుకని? పైన తిరుగుతుంటే చూసారా? చెప్పు, ఎలుకని ఎక్కడ చూసారు? కాలువలో చూసారు కదా, బయట కాలువలో చూసారు కదా. మరి సింహాన్ని ఎక్కడ చూసారు? అడవిలో. మీరు అడవికి వెళ్ళారా? ఫారెస్ట్ అంటే అడవి. అడవికి వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? అడవిలో మనము వెళ్ళకూడదు, అమ్మో అక్కడ అన్ని జంతువులు ఉంటాయి కాబట్టి. సర్కస్ లో చూసారు కదా మీరు సింహాన్ని, సర్కస్ లో చూసారు. ఇదిగోండి సింహం. ఇప్పుడు సింహము ఎలుక గురించి స్టోరీ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉంది. చూడండి, సింహము ఉంది. సింహము నిద్రపోతుంది. నిద్రపోతుందా? ఏం చేస్తుంది చెప్పండి? నిద్రపోతుంది కదా. ఇదిగో సింహము నిద్రపోతుంది. నిద్రపోతుంటే అక్కడికి ఒక ఎలుక వచ్చింది. ఎలుక వచ్చి ఏం చేస్తుంది చూడండి. సింహము నిద్రపోతా ఉంటే దాని మీద నుంచి అటు ఇటు అటు ఇటు దుముకుతుంది. దుముతా ఉంటే అప్పుడు ఆ సింహానికి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు సింహం ఏం చేసింది? ఎలుకని గట్టిగా పట్టుకుంది. గట్టిగా పట్టుకుందా? చూడండి, ఎలుకని గట్టిగా పట్టుకుంది. పట్టుకుంటే అప్పుడు ఎలుక ఏం చేసింది? సారీ సారీ ప్లీజ్ నన్ను క్షమించు, సారీ ఇంకెప్పుడు నీకు నేను కోపం రప్పించను అని చెప్పింది. ఎవరైనా సారీ చెప్తే ఏం చెయ్యాలి? సారీ చెప్పింది కదా ఎలుక, అప్పుడు సింహము వదిలేసింది. అయ్యో సారీ చెప్పింది కదా పోనీలే అని వదిలేసింది. వదిలేస్తే మళ్ళీ నిద్రపోతా ఉంది సింహం. అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? వేటగాడిని ఏమంటావు? ఏమంటావు తను? వేటగాడు వచ్చి ఏం చేశాడు? వేటగాడు వచ్చి ఏం చేశాడు? వల వేశాడు సింహం మీద. ఇదిగో వల వేశాడు. వల వేసేసరికి అప్పుడు ఆ సింహం ఏమని అరిచింది? హెల్ప్ హెల్ప్, రక్షించండి రక్షించండి అని అరిచింది. అప్పుడు అక్కడ ఎవరు విన్నారు? జంతువులన్నీ ఒక చోట ఉంటే అక్కడ ఎలుక వినింది. ఎలుకకి దేని ద్వారా వినిపించింది? చెవుల ద్వారా వింటాం కదా, చెవుల ద్వారా ఎలుకకి వినిపించింది. అప్పుడు ఎలుక ఏం చేసింది? తీసుకొని వచ్చి ఎలుక ఏం చేసింది? ఆ నెట్టుని వలని కొరికేసింది. దేంతో కొరికింది? టీత్, పళ్ళతోటి కొరికేసింది. కొరికేసి అమ్మయ్య నిన్ను తప్పించేశాను అని చెప్పింది. అప్పుడు సింహం ఏం చెప్పింది?
పెద్దగా చెప్పు ధను. థ్యాంక్ యూ అని చెప్పింది. ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే ఏం చెప్తాము? సారీ చెప్తే ఇట్స్ ఓకే అని వదిలేస్తాము. ఓకేనా? దీన్ని బట్టి అప్పటి నుంచి సింహము ఎలుక మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి కదా. ఫ్రెండ్స్ అయ్యాయా? అప్పుడు సింహము థ్యాంక్ యూ అని చెప్పింది. అందుకే ఎవరైనా కూడా కోప్పడకూడదు, సారీ చెప్తే వదిలిపెట్టాలి. ఓకేనా? ఇంకొకళ్ళకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఎలుక సింహం ఏమరిచింది? హెల్ప్ హెల్ప్ అంటే హెల్ప్ అని ఎవరు అడిగినా కూడా వచ్చి మనం హెల్ప్ చేయాలి. సారీ చెప్తే ఏం చేయాలి? వదిలేయాలి. ఓకే, ఇది ఎలుక మరియు సింహం. ఓకేనా? క్లాప్స్ కొట్టండి గట్టిగా. సో ఇక్కడ మనం చూసామండి, ఈ బాబు ఎలా చెప్తున్నారంటే మేడం స్టోరీ చెప్పేటప్పుడే వీళ్ళు ఆటోమేటిక్ గా అందుకుంటున్నారు. అంటే వీళ్ళకి ఆల్రెడీ తెలుసు, జస్ట్ మేడం మనకి వీళ్ళతో ఎలా ఉంటున్నారో చూపిస్తున్నారు, కానీ వీళ్ళందరికీ తెలుసు. సో ఎంత బాగా చెప్తున్నారు. ఇలా ఎవరైనా చెప్తారో నాకైతే సూపర్ నచ్చింది మేడం. సూపర్ గా చెప్తున్నారు. వీళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్ కూడా వింటున్నారు. నేనే చాలా ఇంట్రెస్ట్ గా విన్నాను మేడం. ఇంకా వీళ్ళు కూడా వినుకుంటూ ఉంటారా? చూసారు కదండి అంగన్వాడీ స్కూల్స్ అయితే ఎలా ఉన్నాయో, సో టీచింగ్ ఎలా ఉందో, సో పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారో చూసారు కదా. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ శివకుమారి.